అనంతరం కూడా తనను జైల్లోనే ఉంచడం, ఇక్కడ జైలు సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. నిన్న రాత్రి మంజీరా బ్యారెక్లో అల్లు అర్జున్ ఉంచారు. మంజీరా బ్యారెక్ అనేది ఒక సాధారణ ఖైదీకి ఉండే బ్యారెక్లోనే అల్లు అర్జున్ ఉంచారు. మరో 2 ఖైదీలతో అల్లు అర్జున్ని కూడా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. క్లాస్ 1 ఖైదీలకు రెగ్యులర్గా ఉంచే బ్యారెక్, క్లాస్ 1 ఖైదీలను రెగ్యులర్గా ఉండే మంజీరా బ్యారెక్లోనే అల్లు అర్జున్ కూడా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నేలపైనే నిన్న రాత్రి దాదాపు 11-12 గంటల వరకు, అర్ధరాత్రి వరకు బెయిల్ పైన ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం నిన్న రాత్రి బెయిల్ సంబంధించినటువంటి పత్రాలు అందక కొంత నిర్లక్ష్యం, కొంత ఆలస్యం అవ్వడంతో రాత్రి చంచల్ కూడా జైల్లోనే ఉండవలసి వచ్చింది. నేలపైనే జైలు సిబ్బంది పరుచుకునే ఓ దుప్పటి, ఎవరైతే జైలు జనరల్గా ఖైదీలకు ఇచ్చే దుప్పట్లనే అల్లు అర్జున్కి ఇచ్చారు. దాంతోనే ఆయన నేలపైనే నిద్రించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, నిన్న మంజీరా బ్యారెక్లో ఉదయం 6 గంటల కంటే కేవలం ఓన్లీ వాటర్ మాత్రమే తాగి అల్లు అర్జున్ పడుకున్నాడు. ఉదయం జైలు సిబ్బంది బెయిల్కు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిందని చెప్పిన అనంతరమే అల్లు అర్జున్ లేచారు. లేచిన అనంతరం తన తండ్రి అల్లు అరవింద్ అప్పటికే చంచల్గూడ జైలుకు చేరుకున్నారు. చంచల్గూడ జైలు అనంతరం అక్కడి నుంచి విడుదలయ్యారు. వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ విడుదలైన అనంతరం తన తండ్రి తీసుకుని నేరుగా గీతా ఆర్ట్స్కి వచ్చారు. ఇవన్నీ పరిణామాల దృష్ట్యా అల్లు అర్జున్ వీటన్నిటినీ క్షుణ్ణంగా తన తండ్రితో చర్చించారు. తన తండ్రితో చర్చించడం, న్యాయవాదుల బృందంతో కూడా ఈ మొత్తం జరిగినటువంటి వ్యవహారాన్ని, అరెస్టు అనంతరం కేసు నమోదు జరిగినప్పటి నుంచి రిమాండ్, విడుదల, వీటన్నిటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా న్యాయవాదులతో చర్చించారు. పోలీసుల విచారణలు కూడా ఏం అడిగారు, ఏం చెప్పారన్న అంశాలను కూడా న్యాయవాదులు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే కీలకంగా నెక్స్ట్ మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో, కొన్ని షరతులు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం చేస్తాడనే ఉత్కంఠ కూడా నెలకొన్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన న్యాయవాదులతో చర్చించారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఈ కేసులో అన్న అంశాలను కూడా ఆయన పరిశీలించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అల్లు అర్జున్ ఉత్కంఠకు తెరపడింది. ఇటు చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఇటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చర్చించిన అనంతరం నివాసానికి చేరుకున్నారు. భావోద్వేగమైనటువంటి సన్నివేశాలను కూడా మనం చూసాం. ఎందుకంటే తన జైలు నుంచి విడుదలైన తన భర్త కోసం భార్య స్నేహారెడ్డి నేరుగా వచ్చి హగ్ చేసుకుని కొంత భావోద్వేగానికి గురైంది. పిల్లల్ని కూడా తను దగ్గరికి తీసుకుని కొంత అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అల్లు అర్జున్ నివాసం వద్ద తన సన్నిహితులు కొంతమంది అయితే చేరుకుంటున్నారు. తన కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులు కూడా ఇక్కడ అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అల్లు అర్జున్ నివాసం వద్దకైతే కుటుంబ సభ్యులు కొంతమంది వస్తూ ఆయనను పలకరించి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్. రైట్. ఇక మొత్తానికి తన 20 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూడలేదని అన్నారు అల్లు అర్జున్. బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఆయన మీడియాతో అయితే మాట్లాడారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే మనం చూసుకుంటే ఇందాక మా రిపోర్టర్ చెప్పినట్టు నిన్న ఆయన జైల్లోనే ఉన్నారు. జైల్లో గడిపిన టైంలో అటు క్లాస్ 1కి ఇవ్వాల్సిన ఏదైతే ఉంటుందో ఆ లిమిటేజ్ మాత్రం ఇవ్వనట్టు తెలుస్తోంది. పోలీసులు అందరు ఖైదీలతో పాటునే అటు ఒక జైల్లో ఉంచినట్టుగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అందరికీ ఏవైతే ఇస్తారో అటువంటి రగ్గులు, అటువంటి ఫుడే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కేవలం నీళ్లు తాగి అక్కడ కూర్చున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తానికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. ఆయన బయటికి వచ్చిన తర్వాత 40 నిమిషాల పాటు తన లీగల్ టీంతో చర్చించారు. లీగల్ టీంతో చర్చించిన అనంతరం ఫర్దర్గా బెయిల్ గురించి మాట్లాడే ప్రాసెస్ గురించి కూడా చర్చించే అవకాశం అయితే ఆ 40 మినిట్స్లో వాళ్ళు చర్చించి ఉంటారు అని మన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వేకప్ కాల్ లానే చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో ఇటు సెలబ్రిటీస్ ఎక్కడికైనా వెళ్తున్నా, లేకపోతే తమ రిలీజ్ చూడడానికి వెళ్తున్నా కూడా ఫస్ట్ డే పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వటం చాలా బెటర్ ఆప్షన్ అని పోలీసులు అంటున్నారు. సో దాట్ ఆ ఇంటిమేషన్ ద్వారా అక్కడ పోలీసులు ముందస్తుగానే బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సో ఇది మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక వేకప్ కాల్గా చెప్పుకోవచ్చు.